రాంబాను ఛానల్కి స్వాగతం. భక్తులకి నమస్కారం. ఈ వీడియోలో అత్యంత వేగంగా ఆన్లైన్ టోకెన్లు శ్రీవారి దర్శనానికి ఏ విధంగా బుక్ చేసుకోవాలనే విషయం గురించి నేను చెప్పబోతున్నాను. అయితే ఈ టోకెన్లు ఏ టోకెన్లు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది ఈ వీడియోలో నేను వివరంగా వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. అయితే ఈ వీడియో మీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అవసరం పడవచ్చు. అలాగే మీ మిత్రులకు లేదా మీ బంధువులకు ఎవరికైనా సరే ఉపయోగపడవచ్చు. కాబట్టి వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో శ్రీవారి భక్తులకు ఎక్కువ మందికి అందుతుంది. ఆ విధంగా మీరు కూడా శ్రీవారి సేవకు పాత్రలు అవుతారు. అయితే నవంబర్ వరకు ఆన్లైన్ టోకెన్ దర్శనాలు లేవు. నవంబర్ నెలకు సంబంధించి రకరకాల సేవలు దర్శనాలకి ఈ నెల అనగా ఆగస్టు నెలలో టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా మనకి కావలసిన 300 రూపాయల స్పెషల్ దర్శన టోకెన్లు మాత్రం నవంబర్ నెల మొత్తానికి ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆన్లైన్ టికెట్స్ బుక్ అవ్వడమే ఈ మధ్యకాలంలో చాలా కష్టంగా మారిపోయింది. అందరికంటే ముందుగా టోకెన్లు బుక్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్లు ఫాలో అయితే టోకెన్స్ మీ సొంతం అవుతాయి. అది ఎలా అంటే, ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ నుండి కానీ టీటీడీ యాప్ నుండి కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. అది ఎక్కడ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ రెండిట్లో ఒకేసారి 2 వెబ్ బ్రౌజర్లను ఓపెన్ చేయాలి. 2 వేరువేరు ఫోన్ నెంబర్ల ద్వారా లాగిన్ అవ్వాలి. రెండింటి ద్వారా ఏది ముందైతే దానిలో బుక్ చేసుకోవడానికి మనకి వీలవుతుంది. అలాగే సెల్ ఫోన్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే 2 లేదా 3 లేదా అంతకంటే ఇంకా ఎక్కువ సెల్ ఫోన్ను మనం రెడీగా ఉంచుకొని ఓపెన్ చేసుకుని ఉంటే మంచిది. ఉదయం 10 గంటలకు టోకెన్లు రిలీజ్ చేస్తే మనం 9 గంటల 50 నిమిషాలకే రెడీగా ఉండాలి. అయితే దేంతో రెడీ ఉండాలనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో సిస్టంలో లేదా ల్యాప్టాప్లో అయితే ముందుగా మనం కొన్ని వివరాలు సేవ్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ మనం ఎంతమందికి టోకెన్లు అవసరమో వారి యొక్క పేర్లు, ఆధార్ నెంబర్లు, వయస్సు, మెయిల్ ఐడీలు, అడ్రస్ అనగా సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్, ఇలా అన్ని వివరాలు మన సిస్టంలో నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ సేవ్ చేసి టెక్స్ట్ ఎడిటర్లో టైప్ చేసి ఉంచుకుంటే మనం ఎప్పుడైతే వెబ్సైట్లో రిలీజ్ చేస్తారో వెంటనే ఇవన్నీ కూడా వెంటనే సేవ్ చేసి వాడిని యాడ్ చేయడానికి ఫాస్ట్గా సరిపోతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఒకేసారి 6 మాత్రమే టోకెన్లు బుక్ అవుతాయి. అది ముఖ్యమైన సమాచారం, అది గమనించండి. అదే మొబైల్లో అయితే ఏం చేయాలి? మొబైల్లో అయితే ముందుగా అందులో కీబోర్డ్ అనేది కీబోర్డ్లో క్లిప్ బోర్డ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకుంటే టీటీవీ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే అడిగిన సమాచారాన్ని మనం అందించగలం. ఇంకా ముందుగా అంటే మనకు ఏ తేదీకి అవసరమో ఆ తేదీని కూడా మనము ముందుగా అనుకోవాలి. ఆ తేదీ మాత్రమే బుక్ అవ్వకపోతే, ఒకవేళ బుక్ కానీ అవ్వకపోతే ఇంకా మరి రిమైనింగ్ ఆల్టర్నేట్ డేట్లు కూడా మనము బుక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకే రోజుకి ఎక్కువ ఫ్లోటింగ్ భక్తుల రద్దీని బట్టి ఉంటుంది. మరి ఎలాగైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మిగతా ఆ నెలలో అంటే ఒక నెలలో 30 రోజులకి ఏ రోజునైనా వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మనం ఎంతమందికి బుక్ చేస్తున్నామో అంతమందికి 300 రూపాయలు ఉంటుంది. అదనంగా లడ్డూలు ఎన్ని కావాలో కూడా ఆ సమాచారం అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక లడ్డు 50 రూపాయలు. మరి దానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా లడ్డూలకి ప్లస్ మనం 300 రూపాయల టోకెన్ అమౌంట్ ఇవంతా కూడా మన అకౌంట్లో ఉన్నాయో లేవో కూడా సరిచూసుకొని మనం బుక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు బుక్ చేస్తే తప్పకుండా మీకు బుక్ అవుతాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం, 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం టికెట్లు అవసరం లేదు. ఒకేసారి 6 మాత్రమే బుక్ అవుతాయి. అంతకంటే ఎక్కువ మంది బుక్ చేయాలనుకుంటే మళ్ళీ వేరే బ్రౌజర్లో కానీ వేరే సెల్లో కానీ మళ్ళీ మొదటి నుంచి వివరాలన్నీ కూడా మళ్ళీ ఎంటర్ చేసి బుక్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఒకేసారి 6 కంటే ఎక్కువగా మరి బుక్ చేయడానికి మీరు
ప్రయత్నించవద్దు. ఆ విధంగా ప్రయత్నిస్తే 6గురికి అయ్యింది అంటే అది అదృష్టమే. మరి అంతకంటే ఎక్కువ చేయాలంటే మళ్ళీ వేరేగా మళ్ళీ ఇదే విధమైనటువంటి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అప్పటికే కొంత సమయం కూడా అయిపోద్ది. మరి టికెట్లు బుక్ అవుతాయి అవ్వ అనే విషయం మనం గ్యారంటీ చెప్పలేము. అందుకు ఎవరైతే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ 6గురికి ముందు బుక్ చేసి మనం టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదని నా సలహా. టికెట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ కూడా అక్కడే కనిపిస్తుంది. మరి అది కూడా వెంటనే మరి అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మనం టోకెన్లు బుక్ చేసుకొని తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి టికెట్లు బుక్ అయిన తర్వాత రూమ్స్ ఏ విధంగా మరి తీసుకోవాలి, అవి ఎప్పుడు బుక్ చేయాలి అనేది నేను ఇంకో వీడియోలో తెలియజేస్తాను. దయచేసి నా వీడియోకి కొత్తగా విన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.